ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైనటువంటి నామంలో శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో 26వ పుస్తకమైనటువంటి యెహెజ్కేలు గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనము యెహెజ్కేలు అనే మాటకు గల ఆయా భాషల్లో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాం. మొదటిగా హిబ్రూలో యెహెజ్కేల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు గాడ్ స్ట్రెంగ్థెన్స్ అనగా దేవుడు బలపరుస్తాడు అని అర్థం. గ్రీకులో ఇజ్కియల్ అనగా గాడ్ ఈజ్ స్ట్రాంగ్, దేవుడు బలవంతుడు అని అర్థం. ఇంగ్లీష్లో ఇజ్కియల్ అనగా గాడ్ ఈజ్ స్ట్రాంగ్, గాడ్ స్ట్రెంగ్థెన్స్ అనగా దేవుడు బలవంతుడు, దేవుడు బలపరుస్తాడని అర్థం. తెలుగులో యెహెజ్కేలు అనగా దేవుని చేత బలపరచబడుట అనే అర్థం. ఈ పుస్తకమును రచించినది ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 592 నుండి 571 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము బబులోను. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 48 అధ్యాయములు. ఈ 48 అధ్యాయంలో గల మొత్తం వచనములు 1278 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 16వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 63 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 8 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయములు 38 మరియు 39 అధ్యాయములు. ఈ పుస్తకంలో గల మూల వచనములు 36వ అధ్యాయము 24 నుండి 30 వచనములు, 33వ వచనం నుండి 35 వచనములు. ఈ పుస్తకంలో గల మూలవాక్యము దర్శనము, దేవుని పలుకు. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని కృప, అలాగే ఇశ్రాయేల్లోను అన్య దేశంలోను రాబో ఉగ్రతను గురించి తెలియచేయుట, దేవుని ప్రజల చివరి రక్షణను తెలియచేయుట. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు యెహెజ్కేలు, ఇశ్రాయేలు నాయకులు, యెహెజ్కేలు భార్య, నెబుకద్నెజరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాలకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.